మధ్యలో యాక్టర్గా కూడా కనిపించారు ఒక రెండు అది పెద్ద సీరియస్గా తీసుకునేది కాదండి. అది ఇట్ వాజ్ అ వెరీ యాక్సిడెంటల్. అప్పటికప్పుడు ఇది దాని ముందు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉండినాయి యాక్చువల్లీ అది చేసే ముందు. అండ్ ఎందుకో భయపడ్డా, నాకు మేబీ నాట్ ఫర్ మీ ఏమో కాదు, ఏదో నా రిస్ట్రిక్షన్స్ నా హెడ్లో ఉంటాయి కదా, వద్దు వద్దు అన్నట్టు నేను ఒక అడ్డు పెట్టుకున్నా. ఇది చేయటం కూడా నాకు ఐ వాజంట్ వెరీ ఎక్సైటెడ్. అది ఫస్ట్ డేనే అబ్బా మేబీ నాట్ మై కప్ ఆఫ్ టీ దట్ పర్టిక్యులర్ రోల్ అనుకున్నాను. బట్ అయిపోయింది అది కూడా. కానీ సీరియస్గా తీసుకోలే, నేను నా ఫోకస్ దాని మీద పెట్టలేదు, ఆ ఏరియా మీద. ఏం చేసినా మీకు మైండ్లో మాత్రం పాప్ మ్యూజిక్ మీద నడుస్తుంది వెనకాల. పాప్, స్పిరిచువల్, బిజినెస్ ఇవన్నీ, అండ్ చైల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇవి నా ప్రయారిటీస్. ఆ తర్వాత ఇఫ్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ కమ్స్ అప్, ఏదైనా ఆర్టిస్టిక్ది, నేను కాదు అననండి ఇఫ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. బికాస్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్ నాకు అదొక చాలా, నాకు ఎనర్జీ ఇస్తుంది. ఎనీథింగ్ క్రియేటివ్, ఎనీథింగ్ ఆర్టిస్టికలీ ఎక్స్ప్లోర్ చేసేవి చాలా ఎనర్జీ ఇస్తుంది నాకు. సో అలా ఐ కెన్ సే దట్ ఐ ఓపెన్. కానీ దాన్ని నేను ఏది తరం లేదు, ఏది చేసి చేయలేదు నేను.